అమరావతికి రావాల్సిన నిధులు ఈరోజు అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఈరోజు అమరావతి ప్రజలను అడిగి తెలుసుకుందాం. బాబాయ్, ఏమనుకుంటున్నావు? అమరావతికి ఈరోజు రావాల్సిన నిధులు 15,000 కోట్లు వచ్చాయి కదా. మాకు ఈ దరిద్రుడు పోయాడు. ఉమ్, దరిద్రుడు పోయిన తర్వాతనే మాకు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మేము ఒక ఇజనగల ముఖ్యమంత్రి వచ్చాడులే మా పనులు అవుతాయి అనుకున్నాం. అయితే కేంద్ర గవర్నమెంట్ ఇంత నిధులు ఇస్తుందని మాత్రం ఊహించలే ఎవరే. కానీ చంద్రబాబు నాయుడు చాకచక్యంగా మరి ఆడకి వెళ్ళి 3 రోజులు అక్కడ మకాం వేసి మంత్రులందరినీ కలిసి మరి ఇక్కడ ఉన్న సాధక బాధకలు చెప్పుకొని ఆయన మరి ఏమి మాట్లాడుకున్నాడేమో అనుకున్న దానికన్నా పెద్ద మనసు చేసుకొని కేంద్ర గవర్నమెంట్ కూడా బాగా మంచి నిధులు రాజధానికి ఇచ్చింది. అయినా మేము ఎప్పుడు దేవుడినే నమ్ముకున్నాం. దేవుడు ఎప్పుడైనా న్యాయం చేస్తాడనే ఆశతోటి మేము 1634 రోజులు మేము దేశంలోనే కూర్చున్నాం. అట్లానే మాకు దేవుడు న్యాయమే చేశాడు. అలా మనసుల్లో జొరబడి వాళ్ళ కేంద్ర గవర్నమెంట్ మంచి పెద్ద మనసు చేసుకొని మాకు ఇచ్చారు. పోలవరానికి అయితే ఇంకా నిధులు ప్రకటించలేదు. ఇస్తాం పోలవరానికి కూడా నిధులని చెప్తున్నారే తప్ప ఇంతవరకు ఏమీ అది ప్రకటించలే. రాజధానికి మాత్రం 15,000 కోట్లు ఇచ్చాడు. అవసరమైతే మళ్ళీ అన్నారు. మరి చంద్రబాబు నాయుడు బాగా చాకచక్యంగా మరి వాళ్ళని ఏదో బతిలాడుకున్నాడో భంగపడ్డాడో తెచ్చాడు. అంత ముంగల ఈ దరిద్రుడు పోయి ఎప్పుడైనా సరే రాజధాని గురించి అడిగాడా? 3 రాజధానులు 3 ముక్కలు మరి పోలవరం గురించి అన్న అడిగాడా? అడగలేదు. రేపంట ఈయన ఈ ఎదవాడకు పోయి ఇది పెడతాడంట, నిరసన తెలియపరుస్తాడు. అక్కడికి వెళ్ళి నేను అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి, 36 హత్యలు జరిగితే మరి తీసుకొచ్చి ఎక్కడ చచ్చిపోయారో ఆ లిస్టు తీసుకొచ్చి అప్పచెప్పాలి కదా. శ్వేతపత్రం విడుదల చేయని కూడా చంద్రబాబు చేసినట్టు చాలని దద్దమల్లారా. ఎందుకు మీరు మాట్లాడేది? ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే పేగులు దొరికిపోయే మాటలు మాట్లాడతారు. మీరు ఏం చేద్దాం అనుకున్నారు? ఎవరి మీద బురద చల్దాం అనుకున్నారు? ఇక మరి చూసుకో, మరి 2 సంవత్సరాల్లో నీకు రాజధాని పూర్తి చేస్తాడు, పోలవరం పూర్తి చేస్తాడు. మరి దమ్ముంటే కాసుకోండి మీ వైసీపీ ప్రభుత్వం ఎవడైనా సరే. నేను చంద్రబాబు నాయుడు మనిషిగా చెప్పట్లా, ఒక కాంగ్రెస్ వాదిగా చెబుతున్నా. మీ దగ్గర దమ్ము ఉంటే కాసుకోండి ఎవడైనా సరే పందెం. అరే అమ్మటరాంబాబు గారు రా, పందెం కాద్దాం. నీ దగ్గర దమ్ముంటే రా, ఎంతకైనా పందెం కాస్తా. 2 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, పోలవరం పూర్తి చేస్తాడు. ఉక్కు ఫ్యాక్టరీ అన్నావు, తర్వాత ఆలోచన అది. ఇదే రాజధానికి మాకు అవసరం లేదు అని చెప్పేసి లేఖపత్రం రాశారు. మరి ఇప్పుడు నిధులు తీసుకొచ్చారు కదా. అవసరం లేదని ఎవరు రాశారు? జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. రాక్షసుడు రాశాడు. 2 అన్ని జిల్లాలకి మధ్యలో ఉంది. ఇక్కడ రాజధాని పెట్టవచ్చని చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెడితే ఈ దుర్మార్గుడు వచ్చి రాజధాని లేదని 3 ముక్కలాటాడి 3 రాజధాని అన్నాడు. ఏ రాజధాని? ఒకటన్నా రాయి మీద రాయి పెట్టాడా? సాక్షాత్ వాళ్ళ ఉక్కు ఫ్యాక్టరీ 3 సార్లు శంకుస్థాపన చేశాడు కడపలో, దానికైనా రాయి మీద రాయి పెట్టాడా? ఇవాళ మాత్రం మాకు మొన్నటి మీద కూడా ఇవాళ మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మా రాజధానికి 15,000 కోట్ల నిధులు కేంద్ర గవర్నమెంట్ ఇచ్చింది. మా రాజధానికి డోకా లేదు. మేము బ్రహ్మాండంగా మా చంద్రబాబు నాయుడు గారు నిధులు తీసుకొచ్చి రాజధానికి ఖర్చు పెడతాడు. అతి తొందరలో రాజధాని మొత్తం పూర్తి చేస్తాడు. ఇదివరకు 10,000 కోట్లతోటే 70% రాజధాని పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు 15,000 కోట్లు ఉంటే ఆయన నేల చెల్లాట్లుగా కట్టేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి లాగా దోసుకోవటం, ఏడబడితే ఆడ నిధులు వచ్చినట్టు మళ్ళించటం అట్ట చేయడు. చంద్రబాబు నాయుడు దేనికి ఏమొస్తాయో దానికే ఖర్చు పెడతాడు. అంతే తప్ప దీనికి అగ్గిపెట్టి సిగరెట్కి ఏమో బీడీ కట్టకేమో కానీ ఇలా పాడి మీదకి ఇలా పచ్చిబదల మీద పెట్టడం. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చూసుకుంటే అసెంబ్లీ దగ్గర ఎందుకు ధర్నా చేస్తున్నారంటారు? తెలియక. అసలు వాళ్ళు రాజకీయ నాయకులు అయితేగా. నిన్న అసెంబ్లీ దగ్గరికి వచ్చిన 11 మంది వాళ్ళు రాజకీయ నాయకులు అయితే నిన్న నల్లకండవాలు వేసుకొని నిరసన తెలుపుతారా? అసలు ఆ మన్సూదరావు గారు అనే పోలీసు వాడిని మాట్లాడతారా? ఆ పోలీసు ఆయన్ని ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? నిన్న అసలు అసెంబ్లీలో చర్చ ఏంటి, నిన్న జరిగేది ఏంది, దాని గురించి మాట్లాడుకోవాలి. కానీ నిన్న అరే ఆయన గవర్నర్ గారు ప్రసంగం చేస్తే దానికి తీర్మానంగా వీళ్ళు తెలపాల్సింది శాసనసభలో. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అయిపోయింది దాకా ఉండకుండా ఎందుకు బయటకు వచ్చారంటారు? వాళ్ళు చూశారు అది ఒక డ్యాన్సు. వీళ్ళు మార్షల్తో బయటికి నెట్టిస్తారేమో, ఒక బకెట్ బురద వేసి వాళ్ళ మీద అని. ఈ చంద్రబాబు నాయుడు ఆయన పిచ్చోడా? మీరు 11 మంది వాక్కోండిరా, ఎంతసేపు వాక్కుంటారు, కుక్కల్లాగా వాక్కోమన్నాడు. అంతే, మిమ్మల్ని ఏమలేదు. మీరే బాయ్కట్ చేసి బయటకు వచ్చారు. మీది ఒక బాయ్కట్టు, మీరు ఒక ప్రతిపక్ష, అసలు ప్రతిపక్ష హోదాయే లేదు. మీరు ఒక ఎమ్మెల్యేలు అక్కడ 11 మంది.
175లో 11 మంది ఉంటే అంత, ఊడితే అంత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి అనేవాడు నా ఎంట్రుక బీకలేరు, నా ఎంట్రుక బీకలేరని. పీకారుగా నిన్న అసెంబ్లీలో కూడా బీకారు, రేపు అక్కడ ఢిల్లీలో బీకుతారు. రేపు ఢిల్లీలో నువ్వు నిరసన సభ పెడుతున్నావు కదా, అక్కడ బీకుతారు ఇంకా పీకుడు. ఇప్పుడు ఆయన ప్రజల కోసమే పోరాడుతున్నాడు అని అనుకుంటే మరి ఇక్కడ చేయొచ్చు కదా, ఎందుకు ఢిల్లీలో చేస్తున్నారంటారు? ఎవరు ప్రజల కోసం పోరాడేది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే ఈ ధర్నా పోరాడుతున్నాను అని చెప్పేసి అంటున్నాడు కదా, ఇక్కడ చేయకుండా ఢిల్లీలో ఎందుకు చేస్తున్నారు? అసలు ఆయన ప్రజల కోసం పోరాడేదేం లేదయ్యా. ఈయన మాట ఎవడింటాడు ఇక్కడ ఆంధ్రాలో? గవర్నర్ గారు నిన్న గడ్డి పెట్టాడు, సిగ్గు లేదు వాళ్ళకి. రేపు అక్కడ పోయిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు కూడా గడ్డి పెడతారు. కేంద్రంలో ఉన్నవాళ్ళు కూడా అక్కడ వింటారు జనం. సోషల్ మీడియాకి ఎక్కుతాడు, నేషనల్ మీడియాకి ఎక్కుతాడు, ఎక్కి అబాజ్ పాలవుతాడు. అంతకంటే ఆయన చేసేదేమి లేదు. 11 మందితోటి ఏం చేస్తాడు ఆయన? ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజలు చీకొట్టారు. అన్నగానే ఆయన సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుంటే ఎవడేం చేస్తాడు? అసలు ఎక్కెన్ని రోజులు 36 హత్యలు ఎప్పుడు జరిగినాయి, ఎక్కడ జరిగినాయి? శ్వేతపత్రం విడుదల చేయి, నువ్వు తీసుకొచ్చి పెట్టు, అసెంబ్లీలో పెట్టు, మాట్లాడు. నువ్వు మాట్లాడకుండా నువ్వు ఎక్కడికక్కడికో పరారై ఏదో ఆయన పెట్టిన యాక్షన్ ఏంటంటే ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఆయన యాక్షన్కి ఆయన బ్రహ్మాండమైన యాక్షన్ చేస్తాడు ఆయన. ఆ యాక్షన్కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఎందుకు పెట్టాడు అనుకున్నది? వీళ్ళు ఏదో ఒకటి చేస్తే ఈయన మీద ఒక బురద తల్లి బయటికి పోవచ్చు అని పెట్టాడు. వీళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదుగా. అదేంది గవర్నర్ ప్రసంగం. ఆ గవర్నర్ ప్రసంగానికి వీళ్ళు ధన్యవాదాలు తెలుపుకొని ఎటువంటి పోవాలా. నల్లకండవాలు వేసుకొని, అసలు నల్లకండవాలు వేసుకున్నారు వాళ్ళు. నల్లకండవాలు తెల్లజీర టవల్ వేశారు. దాన్ని నల్లకండవాలు అంటారు, నిరసన తెలపడం అంటారా? అసలు వాళ్ళకి ఏమీ తెలియని దద్దమ్మలు కాబట్టి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు 5 సంవత్సరాలు. ఎక్కడైనా సరే ఏ గల్లాల కూడా రూపాయలు లేదని చెబుతున్నాడు పొద్దున కూడా నారాయణ, పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఎక్కడ కూడా 10 పైసలు లేవండి, దేంట్లో కూడా లేవు, అదే ఆలోచిస్తున్నాం అన్నాడు. దానికి తగ్గట్టు ఇలా మాకేది మా రాజధానికి వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి 15,000 కోట్లు నిధులు వచ్చినాయి. మాది ఖచ్చితంగా సంవత్సరానికి మొత్తం ఎమ్మెల్యేలు కానీ మరి ఈ వీళ్ళు హైకోర్టు జడ్జీలు కానీ మినిస్టర్లు కానీ మొత్తం ఏడే ఉంటారు కాపురాలు. మరి ఎవరైనా ఛాలెంజ్ రాంబాబు గారిని రమ్మని ఛాలెంజ్ చేద్దాం, వాడి మీద ఛాలెంజ్ చేస్తున్నాను రమ్మని. వాడి దగ్గర దమ్ము ధైర్యం ఉంటే పందెం వేద్దాం. గుంటూరు అయినా వస్తాను నేను ఆ రాంబాబు మీద పందెం వేయటానికి. ఏమైనా కాజేసినవి ఉన్నాయో రమ్మను, దాచుకుని ఏమైనా ఉన్నాయో. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పల్నాడులో వినకొండలో జరిగిన హత్య గురించి వెళ్ళారు కదా, మరి అక్కడ కూడా రాజకీయం మాట్లాడుతున్నారు, మీరు ఎలా చూశారు? అది అట్టాచా వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళ ఏయో సొంత కక్షలు ఉన్నాయి. దానికి రాజకీయ రంగు పులిమాడు. ఈయన పోయి శవరాజకీయం చేయడమే ఈయన బాబాయ్ చచ్చిపోతేనే దిక్కు దశానం లేదు. ఇవాళకి 5 సంవత్సరాలు 5 వెళ్ళిపోయి 6 వచ్చినాయి. వాళ్ళ బాబాయ్కే దిక్కు దశానం లేదు. వాళ్ళకి సిబిఐ ఎంక్వైరీ అన్నాడు, దాన్ని రద్దు చేశాడు మళ్ళీ. ఇవాళకి మరి మీ బాబాయ్ని ఎవరు చంపారు తెలుసు మొంగల్. నువ్వు ప్రజలను ఏం కాపాడతావు? నీ బాబాయ్నే నువ్వు తేలాల. నీ చెల్లెలో ఢిల్లీ నడివీధుల్లో తిరిగింది బ్యాగ్ భుజాన్ని వేసుకొని. మరి ఆమెకి ఏమి న్యాయం చేయలేకపోయావు ఇవాళకి 5 సంవత్సరాలకి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా చాలా ఎక్కువ జరిగినాయి కదా, మరి అప్పుడు ఎందుకు వెళ్ళలేదంటారు మరి ప్రజల దగ్గరికి? అసలు ఆయన ఒక దొంగ, ఆర్థిక దొంగ. ఆయన ఆర్థిక దెబ్బ తీయాలనుకున్నాడు రాష్ట్రాన్ని. ఆర్థిక దెబ్బే తీశాడు. జైల్లో ఉండి విజయసాయిరెడ్డి గారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంది ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రాన్ని దెబ్బతీద్దాం అనే ఆలోచన కుట్ర పన్నారు. వచ్చిన తర్వాత దైవికంగా పిచ్చి ప్రజలు ఓట్లు వేశారు. ఆర్థికంగా దెబ్బతీశాడు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడు. ఇవాళ ఆయన ఎన్ని మొత్తుకున్నా ఆయన మాట వినేవాడు ఎవ్వడూ లేడు. ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ వరకు ఎవ్వడు ఆయన మాట వినరు, పట్టించుకోరు, ఏళం చేస్తారు. గొడకాడ పిల్లలు కూడా నేను నవ్వుకుంటున్నారు ఈయన మాటలిని. ఈయన అసెంబ్లీ కాడ చేసే పనులకే గొడ్డ కాసేవాళ్ళు, పందులు కాసేవాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. భలేగొచ్చాడే నల్లకండవాలు వేసుకొని. అసలు వీళ్ళు ఎన్నాళ్ళైంది ఎక్కి, మరి ఏమి మాట్లాడదలికి ఏమని వచ్చాడు ఇక్కడికి అని నవ్వుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా, ఇళ్లలో ఆడవాళ్ళు కూడా. మరి అట్లాంటి దుర్మార్గ పరిపాలన చేసిపోయి నువ్వు ఇవాళ న్యాయం, ధర్మం, రాజ్యాంగం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పోలీసు వాళ్ళని నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. అయాల నీ ఇష్టానుసారం అది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించడానికి ఏమి ఒక్క రిపోర్ట్ లేకుండా అరెస్ట్ చేయించావు నువ్వు. ఆయన జైల్లో 53 రోజులు జైల్లో పెట్టించావు. ఒక్క రూపాయి పట్టుకోలేకపోయావు. నువ్వు న్యాయం గురించి మాట్లాడతావా, ధర్మం గురించి మాట్లాడతావా? ఇవాళ మాకు ఇవన్నీ వద్దాయా? అసలు ఆ దుర్మార్గుడి గురించి మేము మాట్లాడము. ఆడొక దుర్మార్గుడు, దుర్మార్గుడు దుష్టుడు కూడా. ఆ దుష్టుడి గురించి మేము మాట్లాడము, మాకు అవసరం లేదు.
ఇవాళ మాకు ఆ, భగవంతుడు సాయం చేశాడు. ఆ భగవంతుడే వాళ్ళ మనసుల్లో దొరబడ్డాడు. 15,000 కోట్లు రాజధానికి ఫస్ట్గా ప్రకటించారు ఇవాళ పెట్టిన ఆ, దీంట్లో బడ్జెట్లో. మాకు ఇంకా మేము ముందు ముందు కూడా ఇంకా మాకు ఇస్తానన్నాడు. అవసరం అయితే ఇంకా అవసరమైతే పెంచుతానన్నాడు. సరే, ఇప్పుడు మీరు అమరావతి ప్రజలుగా అసలు ఇదే అమరావతికి డెవలప్మెంట్ కోసం మీరు చాలా నిరసన చేశారు, ధర్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అడ్డుకొని ఈరోజు నిలుచుకొని అమరావతిని డెవలప్మెంట్ చేసుకుంటున్నారుగా, మీకు ఎలా అనిపిస్తుంది? మా కోసమే మేము చేయలా, మా స్వార్థం కోసం చేయలే. మేము 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రం కోసం చేసాం. రాష్ట్రం కోసం చేసాం. ఇక్కడ ఒక నిధి ఉంది, ఈ నిధి రాష్ట్రానికి చెందిద్ది, ఈ నిధి అన్యాయం అయిపోతుంది ఈ నిధి అంతా అని చెప్పి మరి 9,000 ఎకరం ఉంది రాష్ట్రానికి. ఆగమైపోతుంది రాష్ట్రం అని రాష్ట్రం కోసం చేశాం. కానీ మా స్వార్థం కోసం ఏదో మేమేదో కట్టుకుందామని చేయలే. 5 కోట్ల ఆంధ్రుల కోసం మేము చేసాం. 1634 రోజులు మేము దీక్షలు అన్నీ చేసాం, చేయాల్సినవి అన్నీ చేసాం. మరి ఆ భగవంతుడు కూడా కాపాడాడు. తర్వాత దైవికంగా చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు. మరి మోడీ గారు కూడా పెద్ద మనసు చేసుకొని, మరి నిర్మలా సీతారామన్ గారు కూడా పెద్ద మనసు చేసుకొని మేము పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ఏ దేవుడన్నా అడ్డుపడ్డాడు, మాకు ఫలితం దక్కింది. మాకేమి ఇబ్బందులు లేవు. ఈడు ఎన్ని ఇబ్బందులు పెట్టి దిగిపోయాడు, రాక్షసుడు పోయాడు. ఇంకా మాకేందంట, రాక్షసుడు పోయాడు, 11 తలకాయలు పోయినాయి. ఇంకెందుకు మాకేం కావాలి? ఆ రాజధాని నిలబడిద్ది. రాజధాని పనులు చేసి మాకు ఈజనగల ముఖ్యమంత్రి వచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధాని ఆపడో, రాజధాని ఇంచ కూడా తీసుకెళ్ళలేమని ఆ రోజు చెప్పాను. నేను 20లోనే చెప్పా, రాజధాని నుంచి కూడా కదిలిస్తారు, ఇది ప్రజా రాజధాని, నువ్వెవడో తీసుకోవడానికని. ఇవాళ అదే జరిగింది. వాడి మాట వాడు వెనక్కి తీసుకోవాలి. కానీ మాకేం అవసరం, మేము చెప్పినని దాగినాయి. సరే, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే అన్నా క్యాంటీన్ల మీద కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. 5 రూపాయలకు అన్నం పెట్టి లేదా గొప్పగా చెప్తున్నారు, ముష్టే కదా 5 రూపాయలు పెడుతుంది అని అంటున్నారు కదా. వాడు దేనికైనా బరి తెగించాడయ్యా. వాళ్ళు మొత్తం 11 మంది అన్నిటికీ బరి తెగించి చా అన్నా కానీ వాళ్ళన్నీ కుక్క పలుకులు పలుకుతున్నారు. కుక్కని తీసిపోయి సింహాసనం మీద కూర్చోబెట్టి ఏం పలుకులు పలికిద్ది అది? రాజుగారి పలుకులు పలికిద్దా? కుక్కకు మళ్ళీ అరిచింది బౌబో అని. అట్నే వీళ్ళు కూడా బౌబో అని అరుతున్నారు. మొన్నదాకా నా ఇంటికి బేగలేదు, నేను పెద్ద పుల్ని అన్నాడు. ఒరే బాబు, పులి వచ్చే మనుషులు ఎవరు ఉన్నారా అని చెప్పినా కానీ వినకుండా మా పులి వస్తుంది అన్నారు మొత్తం. మరి ఆ పులి పిల్లి అయిపోయింది. ఇక ఇంకా మళ్ళీ పులిలాగా ప్రవర్తించాలని చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఎంతో శాంతియుతంగా ప్రజలతోటి మమేకమయ్యి పరిపాలన సాగిస్తాడు. కానీ ఏలాగా దుష్ట పరిపాలనలాగా వాడిని జైల్లో పెడదామా, ఈయన జైల్లో పెడదామా, వాడికి బేడీలు వేద్దామా, ఈడికి బేడీలు వేద్దామా, వాడి మీద దొంగ కేసులు పెడదామా, ఈడి మీద దొంగ కేసులు పెడదామా అనే ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఉండదు. సర్వే జన సుఖినో భవంతు, ప్రజలందరూ బాగుండాలి, ప్రజల్లోకి మనం ఉండాలి అనుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఈడికి మళ్ళీ దుష్ట పరిపాలన చేయడం, ప్యాలెస్లు కట్టుకోడు. ఆయన ఇల్లు చూడండి పోయి ఎట్టుందో. చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, ఇవాళకి రాజధానిలో ఇల్లు లేదా, గజం స్థలం లేదా ఆయన అడుగు పెడతానికి. చంద్రబాబు సిగ్గుండాలి ఈ మాట్లాడేవాళ్ళు మొత్తానికి. చంద్రబాబు గారి గురించి మాట్లాడేవాళ్ళు ఎవడైనా సరే సిగ్గుండి మాట్లాడాలి ఎవడన్నా కానీ. ఆయన పోయినసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఎక్కడోసారి ఒక ఎకరం ఆక్రమించుకొని కట్టుకోలేడా? ఆయన కట్టుకోవాలనుకుంటే పరమ దరిద్రులాగా మాట్లాడతారు ఆయన మీద పడిపోతారు వీళ్ళంతా. అంత మాత్రం నేనేం చంద్రబాబు నాయుడు మనిషిని కాదురా జగన్మోహన్ రెడ్డి, నేను ఖచ్చితంగా కాంగ్రెస్ వాదిని, గుర్తుపెట్టుకో. మరి చంద్రబాబు నాయుడు కట్టుకోవాలంటే 4 ఎకరాల్లో కట్టేవాడు ఇల్లు రాజధానిలో. పరమ దరిద్రులారా, ఆయనకి ఇల్లు లేదు, నేను ఇల్లు కట్టి. నువ్వు ఎవడు కట్టే ఇల్లు? ఊరక కాజేసి నువ్వు కొంప కట్టుకున్నావు. నువ్వు వాళ్ళ కాజేసి నువ్వు డబ్బులు ఇచ్చి కట్టావు కొంప. చంద్రబాబు నాయుడు అంత స్వార్థపరుడు కాదు, ఆయన ఎప్పుడు నిస్వార్థపరుడే. చంద్రబాబు నాయుడు స్వార్థపరుడు అయితే 5 ఎకరాలు ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా ఇక్కడ తొలతూగేవాడు. అర్థమైందా? ఆయన సొంత డబ్బులు పెట్టి కట్టుకున్నాడు, నీలాగా గవర్నమెంట్ డబ్బులు పెట్టి కట్టేవాడు కాదు. ఇలా కుప్పలో కట్టుకోవట్లే, ఆయన సొంత డబ్బులు పెట్టి నువ్వు ఇల్లు లేదు అన్నావని. ఇక్కడ కూడా అంతే. ఆయన రేపైనా ఇక్కడ ప్రజల డబ్బుతో కట్టుకోడు. పరమ దరిద్రుడా. 5,000 గజం ఇస్తామన్నారు ఇక్కడ, ఆయనకే వద్దన్నాడు. మీది మాకు వద్దు, నేను కట్టుకునేటప్పుడు కట్టుకుంటానన్నాడు. తెలుసా మీకు అసలు ఈ విషయాలు తెలుసా? ఏమీ తెలియదు. మాటలు మాత్రం మాట్లాడతారు, ఊరకు ఒట్టొట్టి మాటలు మాట్లాడి బురద చల్లుతుంటారు మనుషుల మీద. చంద్రబాబు నాయుడు ఎప్పుడు స్వార్థపరుడు కాదు. ప్రజలందరూ బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి. ఆయన ప్రధానమంత్రి పదవి వచ్చినా ఆయన బాలా, నా రాష్ట్రం కావాలి, నాకు నా రాష్ట్రం బాగుండాలని ఆయన ఆనాడు కోరుకుంటున్నాడు, ఈనాడు కోరుకుంటున్నాడు, రేపు కోరుకుంటాడు. నీలాగా రాష్ట్రాన్ని నాశనం చేయాలని కోరుకోడు. నిన్ను వచ్చింది రాష్ట్రాన్ని నాశనం చేయాలనే. నువ్వు ఏది 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చి నిన్ను ప్రతిపక్షం అంటాం కూడా తప్పు. నువ్వు ఒక ఎమ్మెల్యేవి,
పులివెందుల ఎమ్మెల్యేవు నువ్వు. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంటే కూడా తప్పు. నువ్వు ముఖ్యమంత్రిగా చేయలే 5 సంవత్సరాలు. ఓ రాక్షసులాగా పరిపాలించావు ఈ రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రిలాగా పరిపాలించలా నువ్వు. ప్రజల్లో మమేకమై పరిపాలించలా నువ్వు. పరదాలు కట్టుకొని, పట్టలు కట్టుకొని, కొట్లు కట్టేసి, ఓట్లు కట్టేసి, ఒక బజార్ రౌడీలాగా, ఒక ఈది రౌడీలాగా పరిపాలించారు మీరు కానీ మీ మంత్రులు కానీ. ఎక్కడైనా దాచుకోవడం, దోచుకోవడం ఇప్పుడు కూడా చేస్తున్నారు మీరు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓరు పడుతున్నాడు. ఆలోచించుకోండి ఒకసారి మీరు. ఎప్పుడైనా ఓర్పు నశించ తెగిందాలా కూడా తాడిని గుర్తుపెట్టుకోండి. ఆయన కనుక విజృంభించాడంటే మీకంటే పెద్ద రవిడి ఆయన ఒకప్పుడు. అర్థం చేసుకోండి మీరు. మీ ఇష్టానుసారం ప్రవర్తించబాగండి. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆతాల పాతాల అని దొక్కారు. దాన్ని ఎట్ట తీసుకురావాలని ఆయన మదన పడుతున్నాడు. 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తున్నాడు ఆయన. నువ్వు ఎప్పుడన్నా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చావంటాయా బాబు నువ్వు ప్రజల కోసం? నీ సొంత పనుల మీద బయటకు వచ్చావు కానీ ఢిల్లీ పైన ఆడి పైన నీ సొంత పనుల మీద పోయావు నువ్వు. లండన్ పైన నీ సొంత పని మీద పోయావు డబ్బులు దాచుకోవడానికి. ఆడకి నీ కూతురు చూడటానికి ఏం పోలా నువ్వు. ఏదైనా నీ సొంత పని మీద బయటకు వచ్చావు కానీ చంద్రబాబు లాగా నువ్వు ప్రజల తరఫున పనిచేసేవాళ్ళలాగా నువ్వు చేయలే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు. ఇవాళ ఏదో ఉదార స్వభావంతో ఆయనకి దైవం కలిసి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇలా మరి ఆ 15,000 కోట్లైనా మోడీ గారు ఇవ్వటానికి ముందుకొచ్చాడు. అర్థమైందా? లేకపోతే నువ్వు చేసిన పనికి బాబు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తినటానికి కూడుగోడు లేదు. ఆకలి తోలతో చచ్చిపోయేవాళ్ళం ఈ పాటికి. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఢిల్లీలో పోయినా, ఈదుల్లో పోయినా, గల్లీల్లోకి వచ్చినా నిన్ను పలకరించేవాడు ఎవ్వడం లేడు. నిన్ను పలకరించేవాడు ఇంకా అంతకంటే నీకంటే దుస్మాన్ నా కొడుకులు అయితే పలకరియాలి నిన్ను. గుర్తుపెట్టుకో. మంచోడు ఎవడు నిన్ను పలకరీయడం? సాధు జంతువు కూడా బాగా నిన్ను నీ కళ్ళే చూడదు. చెప్పాలంటే ఒక మాట, అంత దుర్మార్గుడు నువ్వు ఈ రాష్ట్రానికి. నువ్వు ఒకడవి, విజయసాయిరెడ్డి ఒకడో, సుబ్బారెడ్డి ఒకడో, సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడో, కొడాల నాని ఒకడో, పేరి నాని ఒకడో, అనిల్ కుమార్ యాదవ్ ఒకడో, మీరందరూ అమ్మటి రాంబాబు గారు ఒకడో, మీరందరూ దుర్మార్గులు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రాల్లో చెడబుట్టారు మీరు. చెప్పాలంటే ఒక మాటలో ఎప్పుడైనా మన ఇల్లు బాగుండాలి, మన ఈది బాగుండాలి, మన బజార్ బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన మండలం బాగుండాలి, మన జిల్లా బాగుండాలని కోరుకోవాలి ఎవడైనా సరే. కడుపు కన్నం తినేవాళ్ళు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేద్దామని ఆలోచించకూడదు పెత్తనంలో ఉండి. గుర్తుపెట్టుకోండి. ఇకనైనా జై అమరావతి, జై అమరావతి మాదే నెగ్గింది. గుర్తుపెట్టుకోరా అమ్మటి రాంబాబుగా.